brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇవాళ రెండవ దశ బంగ్లాదేశీయుల అక్రమ నిర్మాణాల్ని కూలదోశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ని చూద్దాము. భారీ ఎత్తున జేసీబీలు పోలీస్ బలగాలతోటి సెకండ్ స్టేజ్ ఆపరేషన్ చేశారు. ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తోన్న బంగ్లాదేశీయుల నివాసాలని కూలగొట్టారు. 100 ఎకరాల స్థలంలో అక్రమ నిర్మాణాలని తొలగించే ప్రక్రియను చేపట్టారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ ఇది. ఇవాళ దాదాపు 5,000 నిర్మాణాల్ని నేలమట్టం చేసేలా జేసీబీలు రంగంలోకి దిగాయి. తొలి దశలో గత నెల 29న 1.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇవాళ 2.5 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో అక్రమ కట్టడాల్ని కూల్చేస్తున్నారు. 2 దశల్లోనూ కలిపి 4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. 3,000 మంది పోలీసులు, 25 SRPF కంపెనీల బలగాలు అక్రమ నిర్మాణాలపై కూల్చివేతపై. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. డ్రోన్లతోటి నిఘానుంచారు. ఇప్పటికే అహ్మదాబాద్లో 207 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేశారు కూడా. గత నెల 29వ తారీఖున ఆపరేషన్ ఫస్ట్ ఫేజ్ ప్రారంభించినప్పటి దృశ్యాలు, అలాగే ఇవాళ తెల్లవారుతూనే జేసీబీలతోటి ఆ ప్రాంతానికి వెళ్ళి సెకండ్ ఫేజ్లో భాగంగా అక్కడ నిర్మాణాలని నేలమట్టం చేస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. దాదాపు 4 లక్షల చదరపు మీటర్ల ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ఇక్కడ నివాసాలని ఏర్పరచుకుని ఆక్రమణల్ని తొలగిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము.